ట్రైన్‌లో ఇదే మా భోజనం అండి. ఈ భోజనంతోటి ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. నిజం చెప్తున్నా. ఇదిగోండి ఈ ముత్యాలు, రత్నాలు ఇవన్నీ కూడా అదే ఆల్చిప్పలో నుంచి వచ్చినవేనండి. లాస్ట్ వ్లాగు మనం ఇక్కడితోటి ఎండ్ చేసామండి. ఈ ముత్యాలు, రత్నాలు ఇవన్నీ ఉన్నాయి కదా! దీనితోటి మనం ఎండ్ చేసాము. ఇప్పుడు దీని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇప్పుడు మనం లింగరాజ టెంపుల్‌కి వెళ్తున్నాం అనమాట. నేను వెళ్తున్నాను కదా! మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. చూడండి బస్సు పెద్దది కాబట్టి మా వెహికల్ పెద్దది కదా! అందుకని అది ఎక్కడెక్కడో ఆపేసాడనమాట. ఇవన్నీ లోపలికొచ్చే ఇది లేదు. అన్నా కూడా ఇవన్నీ లైన్‌గా ఉన్నాయి చూసారా? ఇవన్నీ లైన్ తర్వాత ఎక్కడో ముందుకు ఆపేసాడనమాట. అక్కడి నుంచి మేము నడుచుకుంటూ రావాలి చూసారా? ఎన్ని కార్‌లో, ఎన్ని ఆటోలో మొత్తం ఇలా ఉన్నాయన్నమాట. భక్తులు కిటకిటలాడిపోతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉందన్నమాట. సెలవు రోజులు కదండీ! అందుకని చాలామంది భక్తులొచ్చారనమాట. చూడండి ఇక్కడి నుంచి మనం రోడ్ క్రాస్ చేసి ఇలా వెళ్ళాలి టెంపుల్‌కి. రోడ్ క్రాస్ చేసి అటుపక్క వెళ్ళాలి. మా వాళ్ళందరూ ఓహ్, వచ్చారు చూసారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అందరూ ఒక దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి. యాత్రలకొచ్చామంటే ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి. సహనం ఉండాలి. అలా ఉంటేనే మనం యాత్రలు చేయగలుగుతాం. చాలా దూరాలైతే ఖచ్చితంగా నడవాల్సొస్తుందండి. మేమైతే బోలెడు దూరాలు నడిచాం. అసలు ఈరోజైతే ఇదే రోజు మా ప్రయాణం కూడా ఉంది. ఆహ్, అందుకని ప్రయాణం ఉన్నా, ఏమున్నా ఇది చూపిచ్చాలని చెప్పి ఈ టెంపుల్ కూడా చూపిచ్చాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సాధ్యమైనంత మటుకు వీడియో చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు కూడా చూడాలి కదా! నేను చూస్తే సరిపోదు. మీరు కూడా చూస్తేనే బావుంటుందని అనుకుంటాను. కాబట్టి వీడియో చేసి మీ ముందు ఉంచుతున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి. నచ్చని వాళ్ళు మరి ఏం చేస్తాం? వదిలేసేసేయండి. ఇదంతా గుడి దగ్గర పళ్ళు, పూలు అన్నీ అమ్ముతారు కదండీ! అట్లా అనమాట. కొబ్బరి బొండాలు చాలా దూరాల నుంచి వస్తారు కదా! వాళ్ళు తినడానికి, చేయడానికి అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారిక్కడ. ప్రతి గుడి దగ్గర ఉంటాయి కదా! ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందండి. ఇక్కడ ఈ శివుడనమాట. కింద శివుడు, పైన అమ్మవారనమాట. అదే మనం ఈ లింగరాజ టెంపుల్‌కి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడు ఆహ్, క కింద శివుడు, పైన అమ్మవారనమాట. ఇదిగోండి ఇక్కడ చూసేయండి. శివుడిని ఇక్కడ దర్శనం చేసేసుకోండి. ఇలా దర్శనం చేసేసుకొని కొంచెం ఇలాగ ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ దీపాలవి పెట్టుకోవచ్చు. గోమాత కనిపించింది చూసారా? చూడండి భక్తుల రద్దీ మామూలుగా లేదు. ఇక్కడ చూడండి అసల ఎంతమందున్నారంటే అసలు మాకు దర్శనమైతే అవ్వలేదండి. మేము ఈ జనాలను చూసి మేము ఈ జనాల్లోంచి బయటపడడం చాలా కష్టం అని చెప్పేసి ఇంకా వెనుదిరిగి వెళ్ళిపోయామనమాట. ఆ లైన్ చూపిస్తా చూడండి. 2 లైన్‌లున్నాయన్నమాట. అసల ఆ లైన్ ఎంత దూరం ఉందో మనం ఊహించలేమనమాట. చాలా దూరం ఉంది. ఈ లైన్‌లో గనక నుంచున్నాము అంటే గనక మనకి ఈరోజు మా ప్రయాణం అనేది జరగకపోయేది. సో, ఆ స్వామి దయ మళ్ళీ ఎప్పుడుందో చూడాలి. మళ్ళీ ఎప్పుడైనా ఒడిశా వచ్చినప్పుడు ఈ స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాం. మన చేతిలో ఏం లేదండి. అంతా భగవంతుడి దయ అంతే. అది మనకి ఎలా రాసిపెట్టుంటే అలా అవుతుందని గట్టిగా నేను నమ్ముతాను. చూసారా అక్కడ చూపిస్తున్నా చూడండి. లైన్ చూడండి. ఇంకా చివరకుంది. అంతవరకు నేను షూట్ చేయలేను కాబట్టి ఎంతవరకు కనిపిస్తుందో అంతవరకు చూపిస్తున్నాను. ఈ లైన్ ఇటుపక్క, ఆ లైన్ అటుపక్క. చాలా ఉంది కదా! ఇదండి పరిస్థితి. లింగరాజ టెంపుల్ దగ్గర ఇంతమంది జనం ఉన్నారు చూసారా? అసలు దర్శనం అవ్వదు. మాకేమో ట్రైన్ టైం అయిపోతుంది. అందుకని ఇక్కడి నుంచి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం. చూడండి ఆ లైన్ ఎంతవరకు ఉందో. అసలు అంత లైను. ఇంకా చివరి వరకు ఉంది. ఈ లైన్ చూడండి. అసలు జనాలు అసలు కిటకిటలు ఆడిపోతున్నారు. అసలు మామూలుగా లేదు. ఊపిరాడదు. లోపలికి వెళ్ళామంటే ఊపిరాడదు. అక్కడే ఇదైపోద్ది. అందుకని ఎందుకులేండి వెళ్ళిపోతాము. పిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. అందుకోసం ఇంకెక్కడి నుంచే దర్శనం చేసేసుకుని వెళ్ళిపోతాం. అంత దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. మా వాళ్ళు పిలుస్తున్నారు. వెళ్ళిపోదాం అంటున్నారు. ఇంకా వెళ్ళిపోవాలి. జనం చాలా మంది ఉన్నారు. సెలవులు కదా ఇప్పుడు ఫుల్ పబ్లిక్ ఉన్నారు బాగా. कलर फेस्टिवल जहाँ पर होता है गोल मंडप पे बड़ा सा लोहा एंगल पेंगल लगा होगा। बैंक पे खड़ा हो, मैं बैंक पे जा रहा हूँ।
మనం ఇంత రష్ ఉందంటే పొద్దున్నే వచ్చేవాళ్ళు. మనకి ఎంత రష్ ఉంటుందని అసలు తెలియదు కదా. కానీ ఈ టెంపుల్ 4-5 అవర్స్ పడుతుంది కదా దర్శనం. ఆన్లైన్లో చూసాను. అంటే రెండు కలిపి ఉన్న విష్ణువు శివుడికి శివకేశవులు ఒకే చోట ఉన్న క్షేత్రం అండి ఇది. ఇదిగోండి ఇక్కడ కోనేరు అన్నమాట. ఇక ఇక్కడి నుంచి మనం బయలుదేరి ముక్తేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ ముక్తేశ్వర టెంపుల్కి వెళ్ళే దారి అన్నమాట ఇదంతాను. కొంచెం నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఈ మధ్య మధ్యలో టెంపుల్స్ ఉన్నాయండి. శివ టెంపుల్ ఉంది. ఆ, ఇక్కడ అన్ని టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి. పాత టెంపుల్స్ అండి. అసలు ఎంత బాగుంటాయో తెలుసా. ఇదంతా ఇలా రోడ్ అన్నమాట. ఇక్కడ నుంచి దాదాపు 2 కిలోమీటర్స్ పైన నడవాలండి. 2.5 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగాను. అంత దూరం ఈ వెహికల్స్ అవి వెళ్ళట్లేట. మరి ఎందుకు వెళ్ళట్లేదో తెలియదు నాకు. కానీ ఈ అవన్నీ అక్కడే ఆపేశారు. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా దూరం నడిచామండి. ముక్తేశ్వర టెంపుల్కి వెళ్ళాలంటే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈ పక్కన నది కనిపిస్తుంది చూసారా, అదే బిందు సాగర్ నది అండి అది. అక్కడ స్నానం చేస్తే కాశీలో గంగలో స్నానం చేసినంత ఫలితం వస్తుందని భక్తుల విశ్వాసం, నమ్మకం అన్నమాట. అయితే ఇక్కడ ఆ పక్కనే మేము వెళ్తూ ఉంటే పక్కన అన్ని పిండ ప్రదానాలు అవి చేస్తున్నారండి. ఇక్కడ పిండ ప్రదానాలు అవి కూడా చేస్తారట. మనకి పిఠాపురంలో పాదగైలో చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ చూసాము. తర్వాత గైలో పెడతారండి. కాశీలో కూడా పెట్టుకునే వాళ్ళు చేసుకుంటారు. ఈ అంటే తల్లికి చేసేది మాతృగయ అని ఉంటుందండి. మేము గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళామన్నమాట. మాతృగయ వెళ్ళాము. అక్కడ తల్లికి ఈ పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడ మాత్రం పిఠాపురంలోను, అదే ఇక్కడ ఒడిస్సాలో ఇక్కడ ఈ టెంపుల్ నుంచి వెళ్తున్నాం కదా, లింగరాజ టెంపుల్ నుంచి ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో పక్కన అంతా కూడా పిండ ప్రదానాలు చేసుకుంటున్నారనమాట. నేను ఇక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు. అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ కాశీలో పెట్టినంత ఫలితం వస్తుందండి. ఇక్కడ పెడితే కనుక, అలా పిండ ప్రదానాలు చేస్తే కనుక కాశీలో పెట్టినంత ఫలితం వస్తుందట. అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. సరదాగా ఆవిడ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళామన్నమాట. మాట్లాడుతున్నారు. ఆవిడేదో మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడుతాను. ఇక్కడ ఒక అమ్మవారు టెంపుల్ ఉంది, చూపిస్తా చూడండి. అసలు ఎంత బాగున్నారో అమ్మవారు, చూసారా? ఆ ఫేస్ చూడండి, ఎంత కళగా ఉన్నారో చూసారా? వెళ్తుంటే ఇక్కడ అన్నీ కూడా అటు ఇటు గుర్రాలు అనుకుంటానండి. అలాగే ఉంటాయి. ప్రతి టెంపుల్ దగ్గర గుర్రాలు ఉంటాయి. అక్కడ అమ్మవారు కానీ ఈశ్వరుడు కానీ అట్లా ఉంటారనమాట. ఆ టెంపుల్ పక్కన అట్లా ఉంటాయి అనమాట. నేను గుర్రాలనే అనుకుంటున్నాను. పరశురామేశ్వర టెంపుల్. ఇలా వెళ్ళిపోయాము ముక్తేశ్వర్కి. అమ్మ ఇక్కడ చల్లగా ఉందండి బాబోయ్, హాయిగా. లోపలికి వెళ్ళాలి, దర్శనం చేసుకుని చూసారు కదా శివుణ్ణి. ఇక్కడ శివుణ్ణి దర్శనం చేసేసుకుని ఇక బయటికి వెళ్ళిపోతున్నాము. పరశురామేశ్వర స్వామి. ఇక్కడ ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు కాదు, 1 సెకండ్. అదే 1 సెకండ్ ఇలా కూర్చుని వెళ్ళిపోవడమే. అబ్బా పెద్దగా ఉందండి పోయి. పరశురామేశ్వర టెంపుల్ దర్శనం చేసుకుని శివుడిని
అక్కడ ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కాదులేండి, ఒక సెకండ్ ఇలా కూర్చున్నాం. టైం లేదు ఎక్కువసేపు కూర్చోడానికి. ఇప్పుడు మహాదేవ్ టెంపులా ఇదేంటి? ముక్తేశ్వర టెంపుల్. ముక్తేశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. లింగరాజు టెంపుల్లో దర్శనం అవ్వలేదండి, చాలా జనం ఉన్నారు అసలు. ఇప్పుడు ముక్తేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. అయితే ఇదంతా నేను ఇలా చూపించేస్తాను మొత్తం. అది ఇంక నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను, ఉన్నదన్నట్టుగా అలాగే వదిలేస్తానండి. మీరు చూడండి మొత్తం అన్నీ. అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, చుట్టూ ఉపాయాలయాలు అంటారు కదా, చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది. అసలు టెంపుల్స్ చూడండి ఎంత పాతవో అనమాట, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ పెద్ద విశాలమైన ప్లేస్ అండి, చూసారా ఎంత ప్లేస్ ఉందో ఇక్కడ అంతాను. అన్ని టెంపుల్సే, ఎన్ని ఉన్నాయో చూడండి ఇలా వరుసగా. అందరూ కలిసి ఎలా వెళ్తున్నాము, ఇట్లా అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇలాగే వెళ్తూ ఉంటాము. చాలా సందడిగా బాగుంటుందన్నమాట ఇలా వెళ్తే. అందరూ కలిసి వెళ్తే ఆ ఆనందమే వేరు కదా. ఇదిగో టెంపుల్స్ అన్నీ చూపించగలిగినవి చూపిస్తాను మీకు నేను. మీరు కూడా దర్శనం చేసుకోండి. కొంతవరకు వాయిస్ ఓవర్ ఇస్తా, కొంతవరకు నేను ఇంకా అట్లనే వదిలేస్తా. ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం అంతా నేను చాలా వరకు షూట్ చేశాను, చూసేసేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆపేస్తా ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీరు ఇక్కడికి ఒడిస్సా వెళ్తే మాత్రం ఈ టెంపుల్స్ అన్నీ కూడా చూసుకోండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ లోపల టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నానండి. ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత ఆ గుడి దగ్గర ఒక్క సెకండ్ అయినా అలా కూర్చుని రావాలంటారు. నేను అదే పని చేస్తున్నాను. కొన్ని లోపల తీయడానికి ఉంది, కొన్ని లోపల తీయడానికి లేదు కాబట్టి తీయలేదు. చూపించగలిగేవి మీకు చూపిస్తున్నాను. అలా కూర్చున్న తర్వాత అందరూ ఆ గట్ల మీద కూర్చున్నారండి, మా వాళ్ళందరూ. పదండి ఇంకా వెళ్దాము అక్కడికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాను. ఇక్కడ అందరూ మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, మా బ్యాచ్ అన్నమాట వీళ్ళందరూ కూడాను. ఇక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్దాము. కేదార గౌరీ టెంపుల్. ఇక్కడ ప్రసాదాలు, టెంపుల్ మొత్తం ఇదండి. ఇక్కడ అమ్మవారి ఫోటో, అమ్మవారిది కూడా చాలా బాగుంది. ప్రసాదాలా ఇవన్నీ? ప్రసాదాలా? ఇక్కడ కేదార గౌరీ టెంపుల్ అండి. అసలు అమ్మవారు అయితే ఎంత బాగుంటారోనండి. అంటే నిలువుగా ఉంటారు, ఇలాగా కచ్చా పోస కట్టుకున్నట్టు చీర కట్టుకోవడం అది ఉంటుందన్నమాట. ఇక్కడ లోపల వీడియో తీయనివ్వలేదు, కానీ నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే తీశాను.
అది నేను పెడతాను చూడండి. అసలు అమ్మవారు అయితే చాలా చాలా బాగుంటారనమాట. చక్కగా అలంకారం అది చేశారు, ఎంత బాగున్నారో అనమాట. అయితే ఇక్కడ లోపల శివాలయాలు ఉన్నాయి, ఇక్కడేమో ప్రసాదాలు చేస్తున్నారు, చూపించాను కదా. ఆ ప్రసాదాలు అంటే మనకు మామూలుగా ఇక్కడ మన టెంపుల్స్లో వెళ్తే ప్రసాదాలు పెడతారు కదండి, అలా ఏం కాదు ఇక్కడ. అంటే అమ్మేవి కూడా అమ్ముతారు, ఉచిత ప్రసాదాలు కూడా పెడుతూ ఉంటారు కదా. ఇక్కడనైతే నేను అలా చూడలేదు. ఇక్కడ కుండలతోటి చేస్తూ ఉంటారు, వంటలు అవి చేస్తూ ఉంటారనమాట. అవే ప్రసాదాలు అమ్ముతారనమాట ఇక్కడ. అవి ప్యాక్ చేసి అవి ఇస్తారు, అక్కడ పెట్టున్నాయి కదా ప్యాకింగ్లు, అవి అనమాట ప్రసాదాలు అమ్ముతారు. ఆ లోపల టెంపుల్ ఉంది, శివ టెంపుల్ ఉందనమాట. అక్కడ ఇక్కడ కూడా ఎదురుకుండా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరే వంట చేసుకుని అట్లాగా సేల్ చేస్తారనమాట. నేను చూడొచ్చా అని అడిగాను, టెంపుల్ చూడొచ్చా అని అడిగితే చూడొచ్చు అని చెప్పారు. చూసి దర్శనం చేసుకుని వచ్చానమాట. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ భువనేశ్వర్లోనే అన్నీ ఇవన్నీ టెంపుల్స్ చూసామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి, అది కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. అది కూడా చూపిస్తా మీకు. అయితే ఇట్లా వెళ్తూ ఉంటే ఒక దగ్గర ఆ కేవ్స్కి వెళ్ళే దగ్గర ఒక 2-3 కిలోమీటర్ల వెనకాలకో ఎంతకో ఆపేస్తాడండి మన వెహికల్ అయితేను. ఆ లైన్ అన్ని వెహికల్సే ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. అసలు ఈ సెలవులు కాదు కానీ హాలిడేస్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎక్కడికి టూర్ ప్లాన్ చేసుకోకూడదని అనిపించింది. అసలు ఎంతమంది జనం తెలుసా, ఒక 2-3 కిలోమీటర్లైనా నడుచుంటాము ఆ లోపలికి కేవ్స్కి వెళ్ళాలి అంటే కనుక. ఇవన్నీ లైన్గా బస్సులు ఫ్రెండ్స్, అన్ని బస్సులే అనమాట. ఎంతకీ రావట్లేదు అనిపించింది. పదండి కేవ్స్ కూడా వెళ్దాం. ఇదిగోండి ఇలాంటి బస్సులే, మొత్తం అన్ని లైన్గా ఉంటాయన్నమాట బస్సులన్నీ. కందగిరి వచ్చామండి. అవి కందగిరి అసలు ఎన్ని బస్సులు అంటే అసలు బాబోయ్ చెప్పలేదు. ఇంకా నడిసే కొద్ది బస్సులు ఒక్కొక్కటి ఇట్లా ఆగి ఉన్నాయండి, చూడండి ఒక్కొక్కటి లైన్గా బస్సులు. అసలు అన్నీ నడకే ఫ్రెండ్స్, నడకలేకపోతే ఏం లేదు, కాళ్ళలో శక్తి ఉండాలి బాగాను, అప్పుడే రాగలం. అసలు లైన్గా బస్సులు ఒకదాని వెనకాల ఒకటి 1 కిలోమీటర్ దూరం నుంచి మా బస్సు కిలోమీటర్ వెనకాల ఆపేశాడు. అక్కడి నుంచి వస్తుంటే ఎక్కడా బస్సులు స్టాప్ అవ్వట్లేదు, మొత్తం బస్సులు లైన్లో ఉన్నాయి. ఇదేంటో చూద్దామని వచ్చాం. కందగిరి అంటున్నారు, మరి అది స్కందగిరి కాదు, కందగిరి. పక్కన ఉదయగిరి రెండు ఉన్నాయి, అక్కడ ఏంటో తెలియదు నాకు. చూడండి ఇలా వెళ్ళిపోరు, ఎంత దూరం ఉందో దేవుడా. ఒక్కలు కనిపిస్తున్నాయి ఈసారి మాకు, ఎంత దూరమో. అక్కడ ఏముందో తెలీదు. మరి ఏంటిది ఆలువా ఏ క్యా హే? అంటే ఫ్రెండ్స్ ఇదేంటో చెప్పండి, నాకు తెలీదు. వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ నాకేం అర్థం కావట్లేదు. ఇది ఆలు కాదా, ఆలుగడ్డ కదా? इसको कच्चा खाने वाला आलू बोलते हैं, ये कांदा बोलते हैं इसको। వెళ్ళిపోదాం బెస్ట్. అసలు అయినా కూడా లేట్ లెక్క చేసుకోకూడదు, మనం వెళ్ళిపోవాలి. వాయమ్మో ఎంత పెద్ద, చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వెలగకాయలు చూసారా, దిగొద్దుగోండి. వెలగకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. బత్తాయికాయ సైజు ఉంది వెలక్కాయలు. వెలక్కాయలు కాదు, మారేడు. ఇదేదో వచ్చాం, ఎక్కడికో వచ్చాం. ఆటోలు ఎక్కాలి ఇలాగా.
ఆ ఖాళీ ప్లేస్ దగ్గర కూర్చున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ వాష్రూమ్స్ అన్నమాట లోపలికి ఉన్నాయి. అది కూడా చాలా దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళి వచ్చిన తర్వాత కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత అక్కడి నుంచి ఆటో పట్టుకుని కేవ్స్కి వెళ్ళాలన్నమాట. లోపలికి నడుచుకుంటూ వెళ్ళలేం కాబట్టి ఆటోలోనే వెళ్ళాలి. ఇలాగా ఆటోలో వెళ్ళిపోతున్నాం మేము. చూడండి ఆ దారి కూడా మీకు చూపిస్తున్నాను. కేవ్స్కి నేనేం చూసానో అదే మీకు చూపిస్తాను. చూడండి, మీలో ఎవరైనా కూడా ఆ కేవ్స్ పైకి వెళ్ళి చూసి ఉండుంటే కనుక కామెంట్లో తెలియజేయండి. ఒక సైడు ఉదయగిరి, ఒక సైడు కందగిరి కేవ్స్ ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటాయండి. చక్కగా టైం ఉంటే కనుక పూర్తిగా అవన్నీ కూడా చూడొచ్చు. మాకు మరి అంత టైం లేదు. వెళ్ళే రోజు ఇవన్నీ చూస్తున్నాం అనమాట. మేము మా ప్రయాణం బయలుదేరే రోజే ఇవన్నీ చూసుకుంటున్నాము. అదే భువనేశ్వర్లో ఆ రోజు మొత్తం అంతా ఈరోజు తిరిగామన్నమాట. తిరిగి మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వాలి కాబట్టి ఎక్కువ టైం లేకపోయింది. నేను ఏది చూసానో అది మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడేనేమో నడిచే దూరం కాదు, ఎక్కే దూరం కాదు అన్నట్టుంది చూస్తూ ఉంటాయి. టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్స్ ఎంతమంది జనం ఉన్నారు చూడండి. ఇట్లా పైకి ఎక్కాలి. నేను ఇక్కడ నుంచి ఉంటాను, మీరు వెళ్ళి చూసాడు. మాకి టికెట్స్ చూడండి ఎంత ఎంత ఎలా ఉన్నారో. ఇక్కడ నుంచి చూస్తే అయిపోద్ది చాలా ఎందుకు వచ్చింది. పైకి ఎక్కలేము మా గుహలాన్ని కేవ్స్ అంటే. ఇక్కడ నుంచి నేను వీడియో తీసేసుకుంటాను. అవి బాబా ఎంతమంది ఇక్కడ ఎక్కుతూనే ఉండాలి ఆ గుహలన్నీ. ఏమండి ఇక్కడ నుంచి వస్తా. ఇదిగోండి వానరాలు చూసారా ఎట్లా లైన్గా కూర్చున్నాయో. ఇవి ఇదిగోండి మారుతి. ఇక్కడ దాకా చూపిస్తాను. ఇదిగోండి అక్కడ టికెట్ తీసుకొని ఇలా వెళ్ళాలి. వెళ్ళి అవన్నీ టికెట్ వెళ్తారు ఇక్కడే. ఇవ్వండి కేవ్స్, ఇలా వెళ్ళాలి లోపలికి. చూసారు కదా ఇవన్నీ కేవ్స్. ఇలా ఎక్కాలి, పైకి ఎక్కాలి, అవన్నీ చూసుకోవాలి. గుహలు గుహల్లా ఉంటాయి. ఇవ్వండి మెట్ల దారి ఇలా వెళ్ళాలి. మేము పైకి వెళ్ళట్లేదు, మాకు టైం అయిపోతుంది కాబట్టి ఇకేమీ పైకి వెళ్ళట్లేదు. సో ఇవ్వండి ఇవన్నీ ఇవే. ఆ చుట్టూ బయట నుంచి చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఏదో ఇదిగోండి కేవ్స్ ఇవే చూసారా. ఇక్కడ కూడా తగ్గేది లేదనుకుంటే బోల్డ్ మంది జనం ఉన్నారు. అసలు టికెట్ల దగ్గర అయితే అసలు బాబోయ్ పడిపోతున్నారు జనాలు. ఫుల్ టికెట్స్ తీసుకునే దగ్గర అయితే చాలా జనం ఉన్నారు. ఇంకా ఇప్పుడప్పుడే తమలదండి, మేము ఇంక బయలుదేరి వెళ్ళిపోవాలి. చూసారా మంకీస్ ఉన్నాయి అక్కడ చూడండి. లైన్ మంకీలు. ఇక ఇంతవరకు వచ్చాం కాబట్టి ఇది మీకు చూపించాలని చెప్పి ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇది షూట్ చేస్తున్నాను నేను. సగం మంది వచ్చాము, సగం మంది తగ్గిపోయారు. ఇంకా రాలేక నడవలేక ఆగిపోయారు. బాగుంటాయి, పైకి వెళ్ళి చూస్తే కనుక బాగుంటాయి. మనకి మరి అంత టైం లేదు. ఫుల్ ట్రాఫిక్ కూడా ఉందండి. వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా. ఏదో చూడండి.
మిరపకాయ బజ్జీలు, చాయ్ కూడా ఉంది చూడండి. చాయ్ 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 ఇదేదా మిరపకాయ బజ్జీలు చూసారా? పేద పేద మిరపకాయ బజ్జీలు. ఇదండి ఇట్లున్నారు పబ్లిక్, మస్తున్నారు. ఐస్ కొనుక్కున్నా నేనైతే, మ్యాంగో ఐస్. ఇంకా వచ్చిన రూట్నే వెళ్ళిపోవడమే అంతే. ఇదిగోండి కేవ్స్, ఇట్లా చూసేయండి. ఇట్లా వెళ్ళేవాళ్ళు ఇట్లా. ఒక పక్క ఉదయగిరి, ఒక పక్కన ఖందగిరి కేవ్స్ అండి. ఇదొక మందిర్ చూసారా? చెప్పులు అక్కడ పెట్టాలి, అందరు చెప్పులు అక్కడ పెట్టారు. ఇది ఒక మందిర్ అని చెప్పాడు మా కార్ డ్రైవర్, బస్ డ్రైవర్. ఈ మందిర్కి వెళ్తున్నాం. ఇది రామ మందిరం అండి, లాస్ట్ టెంపుల్ అనమాట. మన ఒడిశా ట్రిప్ దీంతో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫుల్ వీడియో ఇందులోనే నేను అప్లోడ్ చేసేసాను. ఇంకా వేరే వేరే ఏం పెట్టట్లేదు. ఇది ఒక్క వీడియోతోటి మన ఒడిశా ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడాలనుకున్న వాళ్ళు చూడండి, కానీ ఈ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. పూర్తిగా అయితే చూపించాను నేనైతేను. నేను చూపించగలిగేంత మటుకు అంతా చూపించేశాను మీకు నేను. చాలా 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 బాగుందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికి స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ తీసుకోండి. కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ కాళ్ళు కడిగేసుకుని ఇట్లా లోపలికి వచ్చేస్తే చుట్టూ టెంపుల్స్ ఉన్నాయండి. అవి కూడా దర్శనం చేసేసుకుని ఇట్లాగా మెట్ల మించి పైకి వెళ్ళాలన్నమాట. అసలు టెంపుల్ అయితే ఎంత బాగుందోనండి. మాకు ఆ డ్రైవర్ చెప్పడం వల్ల చూసాము. చాలా చాలా బాగుంది చూడండి. అసలు చూస్తుంటేనే అసలు ఎంత బాగుందో కదా. అసలు అబ్బాయి చెప్పకపోతే కనుక అనవసరంగా మేము మిస్ అయిపోయేవాళ్ళం. ఒడిశా టెంపుల్స్ సూపర్గా ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. అసలు పెద్ద పెద్ద గుళ్ళు అనమాట అన్నీ కూడాను. ఇక్కడ చూడండి, రామయ్య తండ్రి, అలాగే మన సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, హనుమాన్. నేను చూసింది మీకు కూడా చూపించాలనే ప్రయత్నం అనమాట. నచ్చిన వాళ్ళు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చిన వాళ్ళు వదిలేసేయండి. చాలా పెద్ద టెంపుల్ ఉందండి. అసలు ఎంత పెద్ద టెంపులో, బాగా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఈ చుట్టూ కూడా ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి. అన్ని చోట్ల తీయడానికి కుదరదు కాబట్టి మీరు వచ్చినప్పుడు చూడండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మొత్తం అంతా చూసిన తర్వాత
ఇలా కూర్చున్నాం అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో లోపల హాల్ కూడాను. ఇక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ బయలుదేరేసాము. ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదండి. ఇంకా కాసేపు కూర్చుంటే బాగుండని అనిపించింది. కానీ ఏం చేస్తాం మరి, మాకు టైం అయితే లేదు. మేము మళ్ళీ బయలుదేరే సమయం దగ్గర పడిపోయింది. అందుకని ఇక బాధపడుతూ వెళ్తున్నాం అనమాట. అసలు ఎంతసేపు కూర్చున్నా కూడా టైం తెలియదండి. అసలు అంత బాగుందనమాట. అసలు నిజంగా చాలా చాలా బాగుంటుంది. అందుకనే ఇంక మీకు బాగా పూర్తిగా వివరంగా మీకు గుడంతా చూపించేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. చాలా బాగుందన్నమాట. ఇలా మెట్లన్నీ దిగిన తర్వాత ఎడం పక్కకి వెళ్తే, లెఫ్ట్ సైడ్కి వెళ్తే కనుక ఇక్కడ శివుడు ఉంటాడండి. శివ టెంపుల్ ఉంటుందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, బాబడ్డు వచ్చాడు కదా, ఇదిగోండి కనిపిస్తుందా? మీరు కూడా దర్శనం చేసుకోండి. అన్నీ చూసేసుకున్నాము, వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందండి. ఆ టెంపుల్ చూసుకుని, ఇక్కడ టెంపుల్ నుంచి గట్టులా ఉంటుందన్నమాట. అది దాటి మేము ఇలా రోడ్డు మీదకి వెళ్ళాలి. మా వెహికల్ అంత దూరం, చాలా దూరంలో ఉంది. ఆ వెహికల్స్ కోసమని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. రోడ్డు మీద నుంచి వెళ్ళాలి. నేను పక్క నుంచి షూట్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాను. మా వారు అయితే కంగారు పడిపోతున్నారు. జాగ్రత్తగా చూసుకో అంటున్నారనమాట. అలా చూసుకుంటూ మీకు చూపించే ప్రయత్నమే అనమాట. ఇదంతా కూడా చూపించాలని చెప్పి నాకు కోరిక అనమాట. మీరు కూడా అంత వివరంగా చూపిస్తే తెలుసుకుంటారు కదా. మీరు కూడా వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా ఈ వీడియో చూస్తే ఈజీ అవుతుందేమో అని చెప్పి చిన్న ప్రయత్నం అనమాట. నా ప్రయత్నం కనుక నచ్చినట్లయితే మరి లైక్ చేయాలి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చంటాంటిని సపోర్ట్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు వీలైనంత వరకు వీడియో తీసి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అదిగో నేను అదే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. చూసారా, కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ లైటింగ్స్ బాగున్నాయి, చెట్లకి లైటింగ్స్. అది చూపిస్తా మీకు. ఇదో చూసారా, లైటింగ్స్ ఎంత బాగున్నాయో చెట్లకి పెట్టేసి. చూడండి, భువనేశ్వర్ వీధులు మొత్తం చూపించినట్టే మీకు ఆల్మోస్ట్. చూసారా, చెట్లకి లైట్లు, దీపాలు ఎంత బాగున్నాయో. చివరంతా ఉంది మొత్తం. మా బస్సు అయితే వచ్చేసింది, ఇక్కడే ఉంది. ఆటో అడ్డు వచ్చింది కదా. సరే, ఇదిగో అంతా ఈ లైటింగ్స్ చూడండి మధ్యలో మొత్తం. ఇక మనం బస్సు ఎక్కేద్దాం. మా బస్సు వచ్చేసింది. సక్సెస్ఫుల్గా మా ఒడిశా ట్రిప్ అయితే సూపర్గా జరిగిందండి. ఇక ట్రైన్లో కూర్చున్నాము, రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి గోదావరి అంటే మేము ముందు రోజు బయలుదేరాం కదా, మర్నాడు లంచ్ చేయాలి కదా. లంచ్కి మేము ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అది నిడదవోలులో మాకు ఈ ఆర్డర్ ఇచ్చారనమాట. ఏ మాట కామాట చెప్పుకోవాలండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. ప్రాణం లేచి వచ్చిందండి, నిజం చెప్తున్నాను. చాలా బాగా చేశారు ఐటమ్స్ అన్నీ కూడాను. ఇంతే, ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను. బాయ్ బాయ్.